అండి. సహవాసం అనేది దేవుని చిత్తం అండి. ఆయన చిత్తం ప్రకారం మనందరం సమాజంగా కూడుకొని ఉన్నామండి. అందరం ఏకంగా కూడుకొని మరి ఆయన మహిమపరిచినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి కుమ్మరించబడుతుందండి. మనము మన మనసారా దేవుని ఆరాధించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మన దగ్గర సమీపంగా ఉంటుందండి. దగ్గరే ఉంటుందండి, మనకు ఆనుకొని ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ వచ్చిన మనకు నెమ్మది, శాంతి కలుగుతుంది అనమాట. ఈ బలారాధన కార్యక్రమం ఎందుకంటే మనందరం దగ్గర అవడం కోసం అనమాట. ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి రావడం కోసం అనమాట. అపోస్తల కార్యాలు చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనంలో కదండి, మీరు ఎవరు చదవద్దు, బట్ చూడండి అక్కడ ఏమని రాశారో తెలుసా అండి. వాక్యంలో పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ప్రార్థించుండగా పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అండి? పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూర్చొని ఏకభావం కలిగి, ఏక మనసు కలిగి మరి పరిశుద్ధాత్మ బలముగా అడిగినప్పుడు ఆయనకి మరి దేవుడు మన వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించినట్లుగా మన మీద కుమ్మరించును గాక. ఆమేన్. గట్టి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన మధ్య పరిశుద్ధాత్మ ఉందంటారా లేదంటారా? ఉంది కాబట్టి మనందరం ఇక్కడ ఉన్నామండి. దేవుని కృప లేకపోతే, దేవుని దయ లేకపోతే మనం ఈనాడు మరణించేవాళ్ళము, మనమంతా గొప్పవాళ్ళం కాదు. కాబట్టి దేవుని కృప, దేవుని దయ, అందువల్ల మన కుటుంబము మనందరూ మనం కట్టుకోవాలి. ప్రతి ఒక్కరి కుటుంబాల వారికి రావాలని, ప్రతి ఒక్కరు సమాజంగా ఉండాలని మనందరూ ప్రార్థిద్దాం. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అండి. వాళ్ళు ఏకమై ఒక చోటే చేరి ప్రార్థన చేయించున్నారంట. ఇది దేవుని చిత్తం అండి. మనందరము కూడా ఒక చోట చేరి ప్రార్థన చేయాలండి. ఇది దేవుని ఆజ్ఞ. ఇప్పుడు విడివిడిగా మన అవయవాలు ఉంటాయండి. మనందరం ఉన్నాము. ముక్కు ఒక చోట, కన్ను ఒక చోట, మన శరీరం అంతా బాగా ఒక్కొక్క వేరు వేరు చోట్ల ఉంటే అది శరీరం ఎలా అవుతుందండి? కాదు కదా. అది నేను ఒక కణం అనుకోండి, మీరు ఒక కణాలు, అన్ని కణాలు కోట్ల కణాలుగా అందరు కలిసి ప్రార్థిస్తేనే, సమాజంగా కూడి ప్రార్థిస్తేనే దేవుడికి మనల్ని ఏం అడుగుతున్నాడంటే, ఆయన ఒక ఆజ్ఞ ఏంటంటే సమాజంగా కూడి ఏకమయ్యి ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా కుమ్మరిస్తాడండి. నేను చేస్తున్న మనవి ఏంటంటే దయతో మీరు అందరూ ఆలోచించండి. ఈ బలారాధన కార్యక్రమం ఈ ప్రాముఖ్యత ఏంటంటే మనందరం ఆరోగ్యం కోసమే, మన క్షేమం కోసమే. అవునన్నా చేయట్లేదండి. అందుకనే కదా ఈ బలారాధన. ఆ రక్తం ఏం చేస్తుందండి? మన పాపాలను శుద్ధి చేస్తుంది. అంతే కదండి. మన లోపల రోగాలను కూడా శుద్ధి చేస్తుంది. అది మన విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఖచ్చితంగా ఉంటుందండి. అందులో అనుమానం ఏమీ లేదండి. ఎంత చిత్తుకారైనా సరే పొయ్యిలో పెడితేనే కాలుతుంది. అవునంటారా కాదంటారా? తీసి పక్కన పెడితే ఆరిపోతుంది. అవును కదా.